52 రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారు. ఆరోగ్య సమస్యల కారణంగా 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు పెట్టిన 5 షరతులు కూడా విధించింది. చంద్రబాబు బయటకు రావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తాను ఎప్పుడూ తప్పు చేయనివ్వనని చంద్రబాబు చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జైలు నుంచి బెయిల్ దాకా 53 రోజులు. చంద్రబాబుకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్. ఆరోగ్య సమస్యల కారణంగా బెయిల్. నవంబర్ 28 వరకే చంద్రబాబుకు బెయిల్. చంద్రబాబుకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో అరెస్ట్ అయిన ఆయన 52 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్పై హైకోర్టు అక్టోబర్ 30న విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పు వెలువరిస్తూ చంద్రబాబుకు 4 వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు చెప్పింది. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ టి మల్లికార్జునరావు ధర్మాసనం తెలిపింది. ₹1,00,000 పూచీకత్తు సమర్పించాలి. 2 వ్యక్తులతో షూరిటీ ఇప్పించాలి. కోరుకున్న ఆసుపత్రిలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవాలి. జైల్లో సరెండర్ అయ్యే ముందు పిటిషనర్ తాను చేయించుకున్న చికిత్స వివరాలు, ఆసుపత్రి వివరాలను రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ సీల్డ్ కవర్లో సమర్పించాలి. జైల్ సూపరింటెండెంట్ వాటిని యథాతథంగా ట్రయల్ కోర్టుకు అందించాలి. ఈ కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరించడం లేదా మభ్యపెట్టడం వంటి చర్యలకు పిటిషనర్ దిగరాదు. పిటిషనర్ 28/11/2023న సాయంత్రం 5 గంటలకు స్వయంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలి. ఇవి చంద్రబాబుకు హైకోర్టు పెట్టిన 5 షరతులు. ఈ బెయిల్తో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట దక్కినట్లయింది. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్నెట్ కేసులతో పాటు తాజాగా నమోదైన మద్యం కేసులో ఆయన్ను వెంటాడే అవకాశం ఉంది. చంద్రబాబుతో 2 డీఎస్పీలను ఎస్కార్ట్గా ఉంచాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. జెడ్+ సెక్యూరిటీ విషయంలో కేంద్ర నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, చంద్రబాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని న్యాయమూర్తి చెప్పారు. వైద్య సహాయం పొందేందుకు ఈ బెయిల్ మంజూరు చేస్తున్నామని, రెగ్యులర్ బెయిల్ కోసం నవంబర్ 10న విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత నేరుగా విజయవాడ, ఆ తర్వాత ఆయన తిరుమల వెళతారని, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్లి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరతారని తెలుస్తోంది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టపాసులు కాల్చి ఆనందం పంచుకున్నారు. ఈరోజు ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 45 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఏ తప్పు చెయ్యలేదు, ఏ తప్పు చెయ్యనేను, ఎవరిని కూడా అలో చేయను. అది ఇంతవరకు నేను చేసినటువంటి నిబద్ధత. అందుకని మరొక్కసారి రాష్ట్రంలో ఉండే, ప్రపంచం మొత్తం ఉండే తెలుగు వారందరికీ, నన్ను అభినందిస్తూ నాకు సహకారం అందించినటువంటి భారతీయులందరికీ, అదే మరి విదేశాల్లో కూడా చాలామంది స్పందించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందనలు. ఆధారాలు లేకుండా చంద్రబాబును 52 రోజులు బంధించారని, ఎట్టకేలకు న్యాయం గెలిచిందని టీడీపీ వర్గాలంటున్నాయి. న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో చంద్రబాబు పోరాడారని, ఈ కేసులో న్యాయం తమ పక్షానే ఉందంటున్నారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబుకి బెయిల్ రాలేదని, చంద్రబాబుకు కంటి సమస్యల కారణంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేశారని వైసీపీ అంటోంది. ఇంకా రెగ్యులర్ బెయిల్ రాలేదని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేతకు ఊరట లభించింది. చంద్రబాబు అరెస్ట్ అయిన తొలి రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా పరిణామాలు జరిగాయి. ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టు వరకు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రతిరోజు వాదనలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేశారు. అరెస్టు చేసే సమయంలోనే చంద్రబాబు మద్దతుదారులు, సిఐడి అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎవరికైనా ఒకటే ప్రొసీజర్ అని చెప్పిన సిఐడి అధికారులు బాబును అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విజయవాడ సిట్ ఆఫీసుకు తీసుకువెళ్లి విచారించారు. సెప్టెంబర్ 10న ఏసీబీ కోర్టులో రోజంతా వాదనలు జరిగాయి. అసలు అరెస్ట్ అక్రమమని, గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు లాయర్లు వాదించారు. అయితే సిఐడి లాయర్లు మాత్రం కేసులో ఆధారాలున్నాయని, చంద్రబాబును విచారించాలని వాదించారు. సెక్షన్ 409 మీద కూడా వాదోపవాదాలు జరిగాయి. ఇది బాబుకు వర్తించదని ఆయన తరపు లాయర్లు, వర్తిస్తుందని సిఐడి లాయర్లు వాదించారు. తన లాయర్ల వాదనల కంటే ముందే జడ్జి అనుమతితో చంద్రబాబు తన వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల తర్వాత సిఐడి రిమాండ్ రిపోర్ట్ చూసిన ఏసీబీ కోర్టు జడ్జ్ సెప్టెంబర్ 10 రాత్రి 8:45 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేకంగా స్నేహ బ్లాక్ కేటాయించారు. జెడ్+ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తి కావడంతో అందుకు తగ్గట్టుగా భద్రత ఏర్పాటు చేశారు. జడ్జి సూచనల మేరకు ఇంటి నుంచి భోజనానికి అనుమతించారు.
జైల్లో సౌకర్యాలపై ములాఖతు తర్వాత బాబు కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే జడ్జి ఆదేశాలు అమలు చేశామని సిఐడి అధికారులు చెప్పారు. ఈలోగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమని సిఐడి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారు. మరోవైపు చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. కానీ కస్టడీ అవసరం లేదని బాబు లాయర్లు వాదించారు. అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉన్న సంగతి తెలుసుకున్న ఏసీబీ జడ్జ్ 2 రోజుల పాటు కస్టడీపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. చివరకు 2 రోజుల హై డ్రామా తర్వాత సెప్టెంబర్ 22న క్వాష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని, సిఐడి ఇప్పటికే 4000 పేజీలు డాక్యుమెంట్లు సేకరించిందని, 140 మంది సాక్షుల్ని విచారించిందని, ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పింది. దర్యాప్తు చేస్తున్న సిఐడికి స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉందని చెబుతూ బాబు క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయ్యాక అదే రోజు అంటే సెప్టెంబర్ 22న 2 రోజుల సిఐడి కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. సిఐడి 5 రోజుల కస్టడీకి అడిగితే జడ్జి మాత్రం 2 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు. విచారణ జరగాల్సిన సమయం, చేయాల్సిన విధానం, లాయర్లను అనుమతించడంపై కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే విచారిస్తామని హామీ ఇచ్చిన సిఐడి అధికారులు జ్యుడిషియల్ కస్టడీ ముగిశాక సెప్టెంబర్ 24న సాయంత్రం చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా రిమాండ్కు ఇవ్వాలని సిఐడి అవసరం లేదని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. అయితే వాదనలు విన్న ఏసీబీ జడ్జ్ సెప్టెంబర్ 24న సాయంత్రం 6:30కు చంద్రబాబుకు 11 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో అక్టోబర్ 5 వరకు కొనసాగిన రిమాండ్ ఆ తర్వాత పొడిగించారు. ఆ తర్వాత పలు పిటిషన్లు, వాయిదాల తర్వాత ఇప్పుడు హైకోర్టులో మధ్యంతర బెయిల్తో చంద్రబాబు బయటకు వస్తున్నారు. కర్నూలులో చంద్రబాబు అరెస్టైన రోజు నుంచి నేటి వరకు కోర్టులు మారాయి. కొత్త పిటిషన్లు దాఖలయ్యాయి. వాదనలు, వాయిదాల మధ్య పూటకో రకమైన ఉత్కంఠ కొనసాగింది. ఇటు సిఐడి లాయర్లు, అటు చంద్రబాబు లాయర్ల వాదనలతో ఏ పూట ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కనిపించింది. అటు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ అయింది. ఇక ఈ తరుణంలో వచ్చినటువంటి మధ్యంతర బెయిల్ చంద్రబాబుకు ఊరట కలిగించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు లాయర్లు మొదటి నుంచి కేస్ మెరిట్స్ కంటే సాంకేతిక అంశాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఏ కోర్టుకు వెళ్లినా సాంకేతిక అంశాల మీదే వాదనలు వినిపించారు. చంద్రబాబు కూడా బెయిల్ కంటే క్వాష్కే ఎక్కువ ఆసక్తి చూపడంతో విచారణ జాప్యం జరిగిందనే వాదన ఉంది. ముఖ్యంగా అరెస్టు విషయంలో సెక్షన్ 17A ఉల్లంఘనని, కేసులో సెక్షన్ 409 యాడ్ చేయడాన్ని బాబు లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవి చాలా కీలకమని, సిఐడి నిబంధనలు బేఖాతరు చేసిందని వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల అరెస్ట్, విచారణకు గవర్నర్ అనుమతి అవసరమని సెక్షన్ 17A చెబుతోందన్నారు. కానీ సిఐడి గవర్నర్కు సమాచారం ఇవ్వలేదన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చిన సిఐడి నెల రోజుల్లోగా గవర్నర్కు సమాచారం ఇవ్వొచ్చని, తాము స్పీకర్కు సమాచారం ఇచ్చామని చెప్పింది. సెక్షన్ 17Aకి 2018లో సవరణ చేశారని, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇంకా ముందే ఉందని కూడా సిఐడి వాదించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలకంగా భావిస్తున్న సెక్షన్ 409 మీద కూడా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ సెక్షన్ కింద నేర నిరూపణ అయితే 10 ఏళ్లు జైలు శిక్ష తప్పదని సిఐడి చెబుతోంది. అయితే ప్రజాప్రతినిధి నేరపూరిత కుట్రకు పాల్పడ్డప్పుడే ఈ సెక్షన్ వర్తిస్తుందని, కానీ ఇక్కడ కేబినెట్ తీసుకున్న సమిష్టి నిర్ణయానికి బాబుని బాధ్యుణ్ణి చేసి సెక్షన్ 409 పెట్టడం చెల్లదని చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తున్నారు. క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్, ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడైనా ఈ వాదనలే జరిగాయి. పిటిషన్లు మారుతున్నా అవే వాదనలు వినిపిస్తున్నారని సిఐడి ఆక్షేపిస్తోంది. అయితే సాంకేతిక అంశాలను విస్మరించలేరని, ఇవి చాలా తీవ్రమైన ఉల్లంఘనలని బాబు తరపు లాయర్లు అంటున్నారు. ఏసీబీ కోర్టు రెండవసారి రిమాండ్ విధించిన తర్వాత సిఐడి బాబుని మరోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసింది. అటు చంద్రబాబు తరపు లాయర్లు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జడ్జి మాత్రం రిమాండ్కి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలన్న హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేశారు. సుప్రీంకోర్టులో ఏ తీర్పు వస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇలా స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ ఏసీబీ కోర్టులో మొదలై ఏపీ హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంలో క్వాష్ పిటిషన్పై ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఆసక్తిగా మారింది. అయితే క్వాష్పై ఫోకస్ పెట్టడానికి కారణాలున్నాయంటోంది బాబు లాయర్ల టీం. స్కిల్ కేసులో బాబు రిమాండ్లో ఉండగానే సిఐడి మరో 2 కేసులు లైన్లో పెట్టింది. ఫైబర్నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది. అలా స్కిల్ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్టు చేసే ప్రమాదం ఉందని బాబు లీగల్ టీం గ్రహించింది. అందుకే ఒక్కసారి క్వాష్ పిటిషన్కు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే ఇక చంద్రబాబును కేసుల పేరుతో టచ్ చేయలేరని అంటోంది. ఈ ఉద్దేశంతోనే క్వాష్ పిటిషన్పై ఫోకస్ పెడుతున్నట్టు చెబుతోంది. అయితే అక్టోబర్ 17న చంద్రబాబు బెయిల్ పిటిషన్పై జరిగిన విచారణ అక్టోబర్ 19కి వాయిదా పడింది. పిటిషన్ని వెకేషన్ బెంచ్కు బదిలీ చేయడానికి ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. మరోపక్క అక్టోబర్ 19న చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ను నవంబర్ 1 వరకు పొడిగించింది ఏసీబీ కోర్టు. అక్టోబర్ 20న చంద్రబాబుకు 2 సార్లు లీగల్ ములాఖతులకు
ఏసీబీ కోర్టు అనుమతించింది. అక్టోబర్ 21న ఏపీ హైకోర్టులో వెకేషన్ బెంచ్కి చంద్రబాబు బెయిల్ పిటిషన్ బదిలీ అయింది. అక్టోబర్ 27న వెకేషన్ బెంచ్లో విచారణకు న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అనడంతో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 30న రెగ్యులర్ బెంచ్లోనే బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. అక్టోబర్ 30న మధ్యంతర బెయిల్పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు అక్టోబర్ 31న 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. చంద్రబాబు అనారోగ్య సమస్యల రీత్యా ఆయనకు 4 వారాల పాటు కండిషనల్ బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. దాదాపు 2 నెలల నిరీక్షణ తర్వాత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించింది. చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్ చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించగా సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మీరు చూపించిన అభిమానం, దేశంలో ఎక్కడికక్కడ మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు చూపిన సంఘీభావం ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై నిర్ణయం వచ్చే వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు చర్మ, హృదయ సంబంధిత సమస్యలకు చికిత్సతో పాటు తక్షణం ఆయన కంటికి కాట్రాక్ట్ ఆపరేషన్ జరగాలన్న పిటిషనర్ తరపు వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. విచారణలో ఉన్నప్పుడు నేరారోపణలు ఎంత తీవ్రమైనవైనా వ్యక్తి ఆరోగ్య సమస్యలకు చికిత్స నిరాకరించడం సాధ్యం కాదు. అభియోగం ఎదుర్కొంటూ జైల్లో ఉన్న వ్యక్తికి సమగ్ర చికిత్స తీసుకునే హక్కు ఉంటుందని విశ్వసిస్తున్నామంది కోర్టు. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు విచక్షణతో బెయిల్ ఇవ్వొచ్చని కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కేసు వివరాల్లోకి వెళ్లకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని కోర్టు తెలిపింది. చంద్రబాబుకు బెయిల్ లభించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు జైల్లో చంద్రబాబు ఎలా ఉన్నారు? ఎలాంటి సౌకర్యాలున్నాయి? అసలు ఏ సమస్యలు అనుభవించారు? దీనిపై చాలా పెద్ద చర్చ నడిచింది. అవసరమైన సదుపాయాలు కల్పించకుండా ఇబ్బందులు పెట్టారని ఆయన కుటుంబ సభ్యులు వాదించారు. ఆఖరికి ఆయన భద్రతపై కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వాదనల్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. 52 రోజులుగా సాగిన ఈ ఉత్కంఠకు తాత్కాలిక బ్రేక్ ఇస్తూ మధ్యంతర బెయిల్ వచ్చింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చినా మరికొన్ని కేసులు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఫైబర్ నెట్ కేసులో ఇప్పటికే కేసు నమోదైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కూడా వచ్చి మీద పడింది. ఇలా వరుస కేసులు ఆయన్ను వెంటాడుతున్న సమయంలో తాజాగా మద్యం కేసు కూడా మెడకు చుట్టుకునేలా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉండగా మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ సిఐడి మరో కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును A3గా చేర్చింది. దీన్ని ఏసీబీ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చారన్న కేసులో A1గా నరేష్, A2గా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, A3గా చంద్రబాబు పేర్లను సిఐడి చేర్చింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ మద్యం కంపెనీలకు మేలు జరిగేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నది సిఐడి ప్రధాన ఆరోపణ. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి 1300 కోట్ల ఆదాయానికి గండిపడిందని సిఐడి తెలిపింది. 2015 నుంచి 2017 సంవత్సరాల్లో బార్ల యజమానులకు లబ్ధి చేకూర్చేలా లైసెన్స్దారులకు ప్రివిలేజ్ ఫీజును తొలగించారన్నది సిఐడి ఆరోపణ. ఇందుకు కేవలం అప్పటి ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి ఆమోదంతోనే నిర్ణయం జరిగిందని, కేబినెట్ ఆమోదం పొందలేదని తెలిపింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి కూడా పొందలేదని పేర్కొంది. దీంతో జరిగిన నష్టానికి చంద్రబాబు అండ్ కోను బాధ్యులను చేస్తూ కేసు నమోదు చేసింది. అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సిఐడి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు నాయుడు పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను హైకోర్టు స్వీకరించింది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు నడుస్తుండగానే కొత్త కేసులు, పిటిషన్లు వస్తూనే ఉన్నాయి. దీంతో చంద్రబాబు కేసులు ఇప్పట్లో తేలే అవకాశాలు కనిపించడం లేదు. ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కేసే ఇంకా తేలనప్పుడు ఇన్ని కేసులు ఎప్పటికి తేలుతాయనేది ప్రశ్నగానే ఉంది. కేవలం కేసులో మెరిట్స్, డిమెరిట్స్ ఆధారంగా వాదనలు జరిగితే ఒకలా ఉంటుంది. కానీ ఇక్కడ సాంకేతిక అంశాలతో పాటు వివిధ సందర్భాల్లో సిఐడి వ్యవహార శైలి, ఇరువైపులా లాయర్ల వాదనల్లోని చిన్న అంశాలు కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉండడం, అంత త్వరగా ఏదీ తేల్చలేని పరిస్థితి ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు దర్యాప్తు కూడా ప్రాథమిక దశలోనూ లేదు, అలాగని తుది దశకు చేరలేదు. ప్రస్తుతం మధ్యలో ఉంది. ఈ దశలో తామెలా జోక్యం చేసుకోవాలని గతంలోనే ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. చంద్రబాబు జైల్లో 52 రోజులున్నారు. ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఇది కూడా ఆరోగ్య సమస్యలకు సంబంధించి మాత్రమే. 4 వారాల తర్వాత జైల్లో సరెండర్ అవ్వాల్సిందే. ఈలోపు క్వాష్ పిటిషన్పై సుప్రీం తీర్పు వస్తే ఏం జరుగుతుందనేది మరో అంశం. అయితే చంద్రబాబు జైల్లో ఉన్న కాలంలో మిగతా నేతలు పార్టీ బాధ్యతలు తీసుకోలేదనే విమర్శలు పార్టీ శ్రేణుల నుండి వినిపించాయి. క్యాడర్కు గైడెన్స్ ఇవ్వాల్సింది పోయి వారు ఆందోళనలు చేస్తున్నా మార్గదర్శనం చేసే పరిస్థితిలో లేకపోవడంపై చర్చ జరిగింది. రాజకీయాల్లో కేసులకు, అరెస్టులకు భయపడి ఆందోళన చేయకుండా ఉంటే కుదురుతుందా అనే ప్రశ్నలు క్యాడర్ నుండి వినిపించాయి.
స్కిల్ స్కామ్లో చంద్రబాబును సిఐడి నంద్యాలలో అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. స్నేహ బ్యారెక్ మొత్తాన్ని చంద్రబాబుకు కేటాయించారు. అందులో ఉన్న మిగతా ఖైదీలను ఖాళీ చేయించారు. అయితే చంద్రబాబుతో ములాఖత్ అయిన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు జైల్లో పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. దోమల బెడద ఎక్కువగా ఉందన్నారు. దీనిపై వైసీపీ నేతలు సెటైర్లు వేయడం టీడీపీ శ్రేణులకు కోపం తెప్పించింది. చంద్రబాబు జైల్లో ఎక్కువ రోజులు ఉండరని నమ్మిన తెలుగు తమ్ముళ్లకు రోజులు గడుస్తున్నా బెయిల్ రాకపోవడంతో ఆందోళన పెరిగిపోయింది. దీనికి తగ్గట్టుగా రోజులు గడుస్తున్న కొద్దీ జైల్లో చంద్రబాబుకు ఇస్తున్న సౌకర్యాల్లో లోపాలున్నాయనే వాదనలు పెరిగాయి. ఎన్ఎస్జీ భద్రతలో ఉన్న చంద్రబాబుకు ఆ స్థాయిలో జైల్లో భద్రత కల్పించడం లేదని, కరుడుగట్టిన నేరగాళ్లు ఉన్న జైల్లో ఆయన్ను ఉంచడంతో ప్రాణహాని ఉందనే ఆరోపణలొచ్చాయి. అయితే భద్రత విషయంలో రాజీ లేదని జైలు అధికారులు చెబుతూ వచ్చారు. అవసరమైన సెక్యూరిటీ ఇచ్చామని, 24 గంటలు సీసీ కెమెరాలతో నిఘా ఉందని చెప్పుకొచ్చారు. ఈలోగా సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ డెంగీతో చనిపోవడం దుమారం రేగింది. చంద్రబాబును డెంగీ దోమలతో కుట్టించే కుట్ర చేస్తున్నారనే అభియోగాలొచ్చాయి. దీంతో మరోసారి జైలు అధికారులు వివరణ ఇవ్వాల్సొచ్చింది. ఆ తర్వాత జైల్లో కలుషిత నీరు సరఫరా చేస్తున్నారని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. ఈ నీటి కారణంగానే ఆయనకు చర్మ సంబంధిత సమస్యలొచ్చాయని చెప్పుకొచ్చారు. జైల్లో ఖైదీలందరితో పాటే చంద్రబాబుని, ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు ఎలా ఉంటాయని సర్కార్ నుంచి ప్రశ్నలొచ్చాయి. ఎలర్జీ కూడా ప్రాణాంతకమంటూ టీడీపీ ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తోందని వైసీపీ మండిపడింది. చంద్రబాబు జైలు జీవితంపై వాస్తవాల కంటే అపోహలై టీడీపీ ప్రచారం చేస్తోందని వైసీపీ ఆరోపించింది. అయితే ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబును జైల్లో ఇబ్బంది పెట్టిందని టీడీపీ వాదిస్తోంది. 73 ఏళ్ల వ్యక్తిని జైలుకు పంపడమే కాకుండా వయసును కూడా దృష్టిలో పెట్టుకోవడం లేదని టీడీపీ ఆరోపించింది. మొత్తం మీద చంద్రబాబు జైల్లో 52 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ పరిస్థితిలో అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్పై 53వ రోజు విడుదలయ్యారు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఫోకస్. నమస్తే.